గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పర్యటన రాజోలు నియోజకవర్గానికి 26వ తారీఖున ఖరారైంది. ఆయన పర్యటనలో ముఖ్యమైన అంశాలు ఏమిటంటే, ఒకటి, వారు శంకరగుప్తం డ్రైన్ పొంగి గ్రామాల మీదకి రావటం, ప్రక్కనున్న ఒక 500 మీటర్లో అటు ఇటు ఉన్న కొబ్బరి చెట్లు నాశనం అయిపోవటం, చనిపోవటం. ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించుకున్న విషయాన్ని వారి దృష్టిలో తీసుకొని, మేము వారి దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని, ఆయన వచ్చి ఒకసారి సందర్శించి ఈ విషయాన్ని పరిశీలించి పరిష్కరిస్తానని చెప్పి మాకు ఇచ్చిన మాట అని ఆయన వల్ల ఇక్కడికి వస్తూ ఉన్నారు. వారి సందర్శన ఈ కొబ్బరి చెట్లు, చనిపోయిన కొబ్బరి చెట్లు చూడటం, రైతులతో సంభాషించటం. ఇది అయిన తర్వాత శివకోడిలో పల్లె పండుగ 2.0 అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యక్రమం. ఈ రోడ్లు వేస్తూ ఉన్నారు NREGS కింద గత సంవత్సరంన్నరగా. ఈ రోడ్ల విషయంలో దానికి సంబంధించిన గత సంవత్సరం ఈ పల్లె పండుగ కార్యక్రమం చేపట్టారు. అలాగే ఈ సంవత్సరం, 2వ సంవత్సరం 2.0 కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం చేస్తామని చెప్పారు. దాని సందర్భంగా కొన్ని రోడ్లు మన దగ్గర, ముఖ్యంగా ఈ ములికిపల్లి, అలాగే ఈ కట్రేన్పాడు లంక, ఈ సుమారుగా 4.4 కిలోమీటర్ల పొడవున్న ఈ 7 గ్రామాలను కవర్ చేస్తున్న ఒక రోడ్డు, దానికి శంకుస్థాపన. అలాగే 5 కోట్ల రూపాయలతో ఈ మధ్యకాలంలో మంజూరైన ఇది మన ఈ ONGC నిధుల నుంచి 5 కోట్ల రూపాయలు మనకు మంజూరు చేయడం జరిగింది. అది ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ కన్స్ట్రక్ట్ చేయడానికి వారు ఇవ్వడం జరిగింది. అది CSR ఫండ్స్ అయ్యి దానికి కూడా శంకుస్థాపన చేసుకోవటం. అలాగే ఈ ఓవర్ హెడ్ ట్యాంకులు ఇవన్నీ కూడా NGT నిధుల నుంచి ఒక 7.5 కోట్ల వరకు మంజూరు అవ్వటం, వాటిని శంకుస్థాపన చేసుకోవటం, ప్రారంభించుకోవటం. అలాగే మనకి ఇటీవల కాలంలో ఈ NREGS ప్రోగ్రాం కింద సుమారు 11.5 కోట్ల రూపాయలు మనకి శాంక్షన్ అవటం, ఒక 117 రోడ్లు వేయటానికి మనం ప్రణాళిక పెట్టుకోవటం, ఆ శాంక్షన్లో విషయంలో కూడా శంకుస్థాపనలు చేయించుకోవటం. ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా వారు పంచాయతీ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రి వర్యులుగా మన నియోజకవర్గానికి మొట్టమొదటిసారి వస్తున్నందుకు కానీ ఆయన ఉచిత రీతిలో గౌరవించుకొని మన ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో భారీ ఎత్తున ప్రజల వారి సహకారంతో చేస్తామని, ఖచ్చితంగా మనకున్న ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈరోజు ముంపు చాలా పెద్ద ప్రాబ్లం, మహమ్మారిగా ఉంది మన నియోజకవర్గంలో. ఈ శంకరగుప్తం డ్రైన్ అనేది ఒక పెద్ద దుఃఖదాయంలాగా తయారైన పరిస్థితి ఈరోజు. కాబట్టి దాని పరిష్కారం, పూర్తి పరిష్కారం, అలాగే మిగిలిన విషయాలు, మనకు అంతర్వేది టెంపుల్ ఒక ఆధ్యాత్మిక కేంద్రం, దాని విషయంలో వారి దృష్టికి తీసుకెళ్ళాలి. అలాగే ఈ మిగిలిన హెల్త్ సెక్టార్ విషయంలో కూడా మనకున్న ప్రాబ్లమ్స్, డయాలసిస్ ఇష్యూస్, ఇట్లా వేరు అంశాలతో మనం ఈరోజు సఫర్ అవుతూ ఉన్నాం. ఒక స్పెషల్ ప్యాకేజ్ కూడా ఇవ్వమని చెప్పి మనం అడుగుతూ ఉన్నాం. ఈ కోకోనట్ ప్లాంట్స్, ట్రీస్ చనిపోవటం, తర్వాత అలాగే మనకు సుమారుగా 6,000 ఎకరాల్లో పంట మునక వల్ల ఖరీఫ్లో పండకపోవటం జరుగుతూ ఉంది. దానికి కూడా స్పెషల్ ప్యాకేజ్ అని అడుగుతున్నాం. ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చి మనకి ఆయన ఎంతో బిగినింగ్ నుంచి, అంటే మొట్టమొదటిసారిగా జనసేన నెగ్గింది అంటే ఈ నియోజకవర్గం, రాజోలు నియోజకవర్గం
ఆయన ఎంతో ప్రేమానురాగాలతో ఆయన ఉంటారు. కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలను కూడా సక్రమంగా పరిష్కరించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన పర్యటన విజయవంతంగాను, అలాగే సమస్యల పరిష్కార దిశలోను జరుగుతుందని చెప్పి ఆశాభావంతో సెలవు తీసుకుంటాను.